హాయ్, మీ పేరు? అనుష. అనుష. బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? చూస్తున్నాం. అందులో నీ ఫేవరెట్ కంటెస్టెంట్ నిఖిల్. ఎందుకు నిఖిల్ నీ ఫేవరెట్? నిఖిల్ చాలా మంచిగా ఆడితే, స్ట్రాంగ్ కంటెస్టెంట్. బట్ నిఖిల్ ఫ్లిప్ అవుతున్నట్టు కనిపిస్తుంది ఏమన్నా నీకు? నాకైతే ఏం లేదు అలా. వాళ్ళ మదర్ వచ్చినప్పుడు ఒకలా, వాళ్ళ మదర్ రాకముందు ఒకలా ఉన్నాడు కదా, సో అలా అనిపించింది. అలా ఏం లేదు, వాళ్ళ మమ్మీ మంచిగా చెప్పింది అతనికి. యష్మి ఫీలింగ్స్ తో నిఖిల్ ఏమైనా ఆడుకున్నట్టు అనిపించిందా నీకు? లేదు, అలా ఏం లేదు. లేదు. నిఖిల్ ఇప్పుడు ఇండివిజువల్ గేమ్ ఆడుతున్నాడు వాళ్ళ మదర్ చెప్పాక, లేకపోతే టీమ్ గేమ్ ఆడుతున్నట్టు అనిపిస్తుంది? ఇండివిజువల్ గేమ్. ఇండివిజువల్ గేమే. సో ఇప్పుడు కన్నడ టీమ్ లాగా తీసుకొని ఆడుతున్నారు కదా, సో కన్నడ టీమ్ లాగా అనిపిస్తుందా మీకు ఏమన్నా? అలా ఏం లేదు. నబిల్ కూడా పృథ్వీకి ఎక్కువ సపోర్ట్ చేస్తున్నాడు అండ్ కన్నడ టీమ్ కి సపోర్ట్ చేస్తున్నాడు అని అంటున్నారు కదా, మీకు అలా ఏమైనా అనిపిస్తుంది? అట్లా ఏం లేదు, లైట్ గా. హౌస్ లో అందరూ గౌతమ్ ని టార్గెట్ చేసినట్టు కనిపిస్తుంది, మీకు ఏమనిపిస్తుంది? టార్గెట్ అంటే ఏం లేదు, కానీ ఆయన కంపేరింగ్ టు ప్రీవియస్ సీజన్, ఈ సీజన్ లో మీకు టాస్క్లు కానీ గేమ్స్ కానీ ఎలా అనిపిస్తున్నాయి? చాలా బాగున్నాయి ఈ ఇయర్ బాగున్నాయి. అంటే ఇప్పుడు ఎప్పుడు లేని, ఏ సీజన్ లో లేని కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారు కదా, ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ ని తీసుకొచ్చి నామినేషన్స్ చేయించడం, అది ఎలా అనిపించింది మీకు? చాలా బాగుంది. సో ఎవరివి ఇప్పుడు నామినేషన్స్ చూసారు కదా, ఎవరివి కరెక్ట్ పాయింట్స్ అనిపించాయి మీకు? నిఖిల్వి. అండ్ యష్మి వెళ్ళడం అనేది ఫేర్ అంటారా, అన్ఫేర్ అంటారా? మేబీ ఫేర్ అనుకుంటున్నా. ఎట్లా ఫేర్ అనిపించింది? అంటే తను ఎమోషన్ ఎక్కువ తీసుకుంటుంది, అందుకే. అంటే లాస్ట్ సీజన్ లో టేస్టీ తేజ ఉన్నాడు కదా, ఈ సీజన్ లో కూడా వచ్చాడు కదా, టేస్టీ తేజ చేంజ్ ఏమైనా కనిపించిందా, అలానే ఉన్నాడా? అలానే ఉంది. అంటే గేమ్స్ లో ఏమైనా కనిపించినట్టు అనిపించలేదు? టేస్టీ తేజలో చేంజ్ ఏమొచ్చినట్టు కనిపించట్లేదా? అంటే కొంచెం స్ట్రాంగ్ ఉన్నాడు అందులోకని. ఇందులో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చాక బాగుందా, రాకముందు బాగుందా అంటే ఏం చెప్తాం? వచ్చినాకనే బాగుంది, మంచిగా ఫన్నీగా ఉంది. ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లో ఎవరు స్ట్రాంగ్ అనిపిస్తున్నారు మీకు? ఎవరు స్ట్రాంగ్? అవినాష్, గౌతమ్, అవినాష్, రోహిణి, టేస్టీ తేజ నలుగురు ఉన్నారు కదా, వాళ్ళ నలుగురులో ఎవరు అనిపిస్తున్నారు? అవినాష్. ఎందుకు అవినాష్ స్ట్రాంగ్ అనిపిస్తున్నారు మీకు? కామెడీ బాగుంటది, గేమ్స్ ప్రకారం మంచిగా ఆడతాడు. టాప్ 5 లో ఎవరు ఉంటారు అనుకుంటున్నారు? టాప్ 5 లో నిఖిల్, గౌతమ్, నబిల్, పృథ్వీ, యష్మి. యష్మి ఎలిమినేట్ అయిపోయింది కదా. విష్ణుప్రియ. విష్ణు పృథ్వీకి అట్రాక్ట్ అవుతుందా, లేకపోతే పృథ్వీ విష్ణుకి అట్రాక్ట్ అవుతున్నాడు అంటే ఏం చెప్తావు? విష్ణుయే పృథ్వీకి అట్రాక్ట్ అవుతుంది. అయితే ఇప్పుడు విష్ణు వెళ్ళిపోతే పృథ్వీ బాగా ఆడతాడు. ఓకే. పృథ్వీ కూడా ఓవర్ ఎగ్రేషన్ చూపిస్తున్నాడు కదా, అది గేమ్ కి ఏమైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? అవుతుంది, కొంచెం అవుతుంది. ఫైనల్ గా ఆ హౌస్ లో ఇప్పుడు హౌస్ లో విన్నర్ ఎవరు, రన్నర్ ఎవరు అంటే ఏం చెప్తారు? విన్నర్ నిఖిల్ కన్ఫర్మ్. రన్నర్ నబిల్. బట్ డివైడ్ అవుతున్నారు కదా కన్నడ టీమ్ అని, తెలుగు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా మరి కన్నడ వాళ్ళు విన్నర్ అయితే? అలా డిఫరెన్స్ చూపిస్తే బాగుంటుంది కదా. థ్యాంక్ యూ.